హలో అండి. ఇప్పుడు మీరు చూడబోయేది ఒక సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ అండి. కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారు ఇక్కడ. లొకేషన్ వచ్చి కంకిపాడు విలేజ్ని ఆనుకుని ఒక సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ అండి. టోటల్ ల్యాండ్ 30 ఎకరాస్ సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్. కొత్తగా బుకింగ్ అనేది స్టార్ట్ అయిందండి. సో రోడ్స్ నిదానంగా వర్క్లు అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఇది లొకేషన్ అయితే చాలా లగ్జరీ లొకేషన్ అవ్వబోతుందండి. ఏరియా మొత్తం కూడా నెంబర్ 1 లొకేషన్. ఎందుకంటే మీరు విజయవాడ నుంచి బందర్ రోడ్డు లొకేషన్లో చూసుకోండి. బందర్ రోడ్డుకి హైవేకి ఎగ్జాక్ట్గా 300 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఇది ఒకటేనండి ప్రాజెక్టు. బందర్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఎగ్జాక్ట్గా చూడండి, 5 ఎకరాలు మాత్రమే బందర్ రోడ్డుకి గ్యాప్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, అది బందర్ రోడ్ అండి. వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. కనిపించే వైట్ బిల్డింగ్ ముందున్న రోడ్డే వాల్ ఉంది కదండి. సో దాని ముందున్న రోడ్డు బస్ కూడా మీకు వెళ్తుంది, చూస్తున్నారు ఆల్రెడీ. అది బందర్ రోడ్ అండి. ఎగ్జాక్ట్గా ఒక 5 ఎకరాలు అడ్డం ఉందండి బందర్ రోడ్డుకి. డైరెక్ట్గా ఇక్కడి నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నారు బందర్ రోడ్డుకి. 40 అడుగుల రోడ్లు ఇస్తున్నారు. సిఆర్డీ లేఅవుట్ వెంచర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ కాంపౌండ్ వాల్స్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, సోలార్ ఫెన్సింగ్ కానీ కంప్లీట్గా ఆల్ డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కదండి. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ అండి ఇది. ఈ బిల్డింగ్ వచ్చి భూమాత, తుళ్ళూరి భూమాత బందర్ రోడ్డు ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ అండి, అపార్ట్మెంట్స్ అవి. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. ఇది ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ అండి, ఇంటర్మీడియట్ కాలేజ్ అండి అది. సో మంచి డెవలప్మెంట్స్. ఎందుకంటే టోల్గేట్ ముందే ఉంటుందండి. ప్రొద్దుటూరు విలేజ్ ఇది. టోల్గేట్ ముందే వస్తుందండి. ప్రొద్దుటూరు విలేజ్ కంకిపాడు బైపాస్ డౌన్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి ఉండదండి. వెంటనే లెఫ్ట్కి తిరగాలి. సారీ అండి, రైట్కి తిరగాలండి. ఇది మన కంకిపాడు నుంచి, విజయవాడ నుంచి కంకిపాడు బైపాస్ డౌన్ అయిన తర్వాత వెంటనే రైట్కి తిరగాలండి. మంచి ప్రైమ్ ఏరియాలో ఒక సిఆర్డీ లేఅవుట్ వెంచర్ రావడం జరిగింది. ఇది ల్యాండ్, టోటల్ ల్యాండ్ 30 ఎకరాస్ ల్యాండ్ అండి. ఇది పొద్దుటూరు ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు అండి. పొద్దుటూరు ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు. మంచి లొకేషన్ అండి. మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. అన్నీ 40 ఫీట్ రోడ్స్ అండి, సీసీ రోడ్స్ ఇస్తున్నారు. మంచి ఏరియా. మీకు చిల్డ్రన్స్ ప్లేయర్ కానీ, క్లబ్ హౌస్ కానీ, ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాస్, చాలా మంచి కంపెనీ అండి ఇది. మీరు విజయవాడ సిటీలో బేసిక్గా హరివిల్లు అండ్ శ్రీ సిటీ అనుకుంటారు. సో వాటికన్నా చాలా బెస్ట్ కంపెనీ అండి ఇది. చాలా బెస్ట్ కంపెనీ. కొంచెం హై డెవలప్మెంట్స్, హై రేంజ్లో ఉన్నటువంటి కంపెనీ అండి విజయవాడ సిటీలో. బట్ వీళ్ళు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఒక 4 ప్రాజెక్ట్స్ చేశారు. అంతకుముందు బిఫోర్ 20 ఇయర్స్ నుంచి కూడా అపార్ట్మెంట్స్, విల్లాస్ ప్రాజెక్ట్లో ఉన్నారు. సో ఓపెన్ ప్లాటింగ్ దీంతో వచ్చేసి ఒక 4 ఇయర్స్ అండి, 4 ప్రాజెక్ట్స్ అండి. ఇది 4వ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో చూస్తున్నారు కదా. ఆ వెహికల్స్ వెళ్ళేవి ప్రొద్దుటూరు ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అండి అది కంప్లీట్గా. సో పక్కనే శ్రీ సిటీ వాళ్ళ వెంచర్ కూడా ఉంది. అది వచ్చేసి శ్రీ సిటీ వాళ్ళ వెంచర్ అండి అది. సో మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి సిఆర్డీ లేఅవుట్. గజం కేవలం 25,000 మాత్రమే పెట్టారు. గజం కేవలం 25,000 పెట్టారండి. 90% బ్యాంక్ లోన్ అప్రూవల్ అండి. 90% బ్యాంక్ లోన్ అప్రూవల్ అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కంకిపాడు విలేజ్ అండి. కనిపించే బిల్డింగ్స్ అన్నీ కంకిపాడు విలేజ్ అండి అది. ఆ బిల్డింగ్ కనిపించేది గాయత్రి విహార్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ అండి. మీరు బైపాస్ చూస్తున్నారు. బైపాస్ చూడండి, చాలా దగ్గర అండి. బైపాస్కి వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మిస్ చేసుకోమాకండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది. బుకింగ్ స్టార్ట్ అయిందండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరియాలో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకంటే హైవేకి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి రెసిడెన్షియల్ జోను, స్కూల్స్ కానీ, రేపు రాబోయే అవుటర్ రింగ్ రోడ్కి కరెక్ట్గా కిలోమీటర్ డిస్టెన్స్, అంటే అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉంటామండి. అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ టోల్గేట్ ముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇంతవరకు టోల్గేట్ ముందు ఒక హరివిల్లు తప్పితే ఎవరు ప్రాజెక్ట్ వేయలేదండి. బట్ ఒక 30 ఎకరాస్ మెగా గెటెడ్ కమ్యూనిటీ కాబోతుంది. వీళ్ళు ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఇండిపెండెంట్ హౌస్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ అనేవి కన్ఫామ్గా మీకు కన్స్ట్రక్షన్ చేసిస్తారండి కావాలనుకున్న వాళ్ళకి. లేదు వాళ్ళు కూడా ఒక 20-25 అలా డూప్లెక్స్లు కానీ, ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేయాలని గోల్తో ఉన్నారు. ఎందుకంటే రెసిడెన్షియల్ జోన్ కాబట్టి, హైవేకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి, రెసిడెన్షియల్ బిల్డింగ్లు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి, సో లివింగ్ పర్పస్ అయినా చాలా లగ్జరీగా ఉంటుందనే ఏరియాతో వాళ్ళు కంపెనీ చేస్తున్నారు. మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి. ఎవరైనా ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. సర్టిఫికేట్ చేపిస్తామండి. సో మంచి ప్రాజెక్ట్ అండి, మిస్ చేసుకోమాకండి. డైరెక్ట్గా వెంచర్లో నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తామండి. కన్ఫామ్గా మీకు డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. ఈ 5 ఎకరాల నుంచి 40 అడుగుల రోడ్డు మీకు హైవే నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. సో అది లేకుంటే మీరు ప్రొద్దుటూరు విలేజ్ లోపలికి వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్ నుంచి అయితే 1/2 km వస్తుంది.
బట్ ఈ రోడ్డు డైరెక్ట్ రోడ్ ఇస్తారు. డైరెక్ట్ రోడ్ ఇస్తే కనుక ఎగ్జాక్ట్గా మీకు 200 మీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. బందర్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. బందర్ రోడ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ కన్ఫామ్గా ఇస్తానంటున్నారు డైరెక్టర్ గారు. సో మంచి ప్రైమ్ ఏరియా కాబోతుంది. ఒక్కసారి కస్టమర్స్ ఆలోచించండి. రేట్ అనేది మాట్లాడదామండి. 25,000 పర్ స్క్వేర్ యార్డు, 90% బ్యాంక్ లోన్ అండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్ అండి.